మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు అయితే గురువారం రోజు పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి, ఉదయాన్నే అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. అఖిల్ని స్కూల్ పంపించేశాక పూజనైతే స్టార్ట్ చేసుకున్నాను. అఖిల్ ఉన్నప్పుడే అఖిల్ పువ్వులన్నీ తీసేసి దీపపు కుందలన్నీ ఇచ్చాడనమాట. అందుకోసమని లోపల అఖిల్ ఉన్నప్పుడే దేవుడు క్లీనింగ్ అయిపోయింది. దీపపు కుందాన్ని క్లీన్ చేసి అఖిల్ తూర్చేసి ఇచ్చాడు. ఈ విధంగానైతే పూజ చేసుకున్నాను. పిల్లలకు మనం అన్ని పనుల్లో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసామనుకోండి, మనం చేయని రోజు వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. వంట పని కావచ్చు, పూజ పని కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, బయట పని కావచ్చు, ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ చేయాలి అని నేను అంటాను. మీరేమంటారు చెప్పండి? నేను పూజ చేయని రోజుల్లో అఖిల్ కూడా చేశారనమాట. ఎందుకంటే ఒక 5 days చేయం కదా ఆడవాళ్ళం. ఆ రోజుల్లో అఖిల్ని చేయమంటే అఖిల్ కూడా ఇంతకంటే మంచిగా చేస్తాడు. దేవుళ్ళని మంచిగా అలంకరించి దీపపు కుందులను తనే శుభ్రపరచుకొని దీపపు కుందుల్లో ఆ యొక్క వత్తులు ఇలా మధ్యలో ఉంటాయి, ఈ యొక్క వత్తులు కూడా పెట్టేసి అఖిలే చేస్తాడు. పిల్లలకు కూడా దైవభక్తి, ఇంట్లో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తేనే రేపు భావితరాలకు మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈరోజైతే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను.